రెండోది ఏంటంటే ఫార్ములా ఉంటే ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడం, అండ్ ద థర్డ్ వన్ ఇది లాజికల్ ఇంప్లిమెంటేషన్. రైట్, ఈ 3 ways ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వీ హ్యావ్ 3 ways. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మనం మల్టిప్లికేషన్ తీసుకుందాం. మల్టిప్లికేషన్ అంటే చిన్నప్పటి నుంచి మనం చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ గో విత్ 24 into 25 ఇది మల్టిప్లికేషన్, నాట్ అన్ ఎడిషన్. చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5తో మల్టిప్లై చేస్తాం, దెన్ యుల్ గెట్ 120 హియర్. అండ్ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టి తర్వాత 2తో చేస్తాం, దెన్ యుల్ గెట్ 48 హియర్. బై యాడింగ్ దీస్ 2 10 600 ఈజ్ ద రిజల్ట్. అంతేనా? ఫస్ట్ 5తో మల్టిప్లై చేస్తాం ఏదో వస్తుంది, తర్వాత 2తో మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ అ రిజల్ట్ ఆఫ్ 600. ఇది మాన్యువల్ మెథడ్, చిన్నప్పటి నుంచి మనం స్కూల్ డేస్లో నేర్చుకునేది. అంటే మనకు యాప్టిట్యూడ్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇలా మాన్యువల్గా సాల్వ్ చేయడం మనకు వచ్చు. రైట్, ఒక ప్రాబ్లంగా 10 minutes 15 minutes ఇస్తే కనుక డెఫినెట్గా వీ కెన్ ఏబుల్ టు సాల్వ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 2 అండ్ 2 1 2 1 2 1 గో విత్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేయమన్నాం అనుకో, ఎలా చేస్తాం? ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్ ఫస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1. ఏమొస్తుంది? 1 2 1 2. తర్వాత 2తో చేసామనుకో వాట్ విల్ గెట్ 2 and 4 కదా. ఏమొస్తుంది మనకి? ఇక 2 వస్తుంది, 4 వస్తుంది, 2 వస్తుంది, అండ్ అగైన్ యుల్ గెట్ 4. మళ్ళీ 1తో చేస్తే ఏమొస్తుంది? 1 2 1 2. మళ్ళీ 2తో చేసామనుకో వాట్ విల్ గెట్ 2 4 2 4. అండ్ దీనికి 1 ఉంటుంది, దీనికి 2 ఉంటాయి, దీనికి 1 2 3 ఉంటాయి. బై యాడింగ్ ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వాట్ విల్ గెట్? హియర్ యుల్ గెట్ 2 అండ్ హియర్ యుల్ గెట్ 5 అండ్ అంతేనా? ఎస్, 2 1 2 1 అండ్ తర్వాత 2తో చేసానికి ఏమొస్తుంది? ఇక్కడ 4 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 2 వస్తుంది, దీనికి 5, దీనికి 5, దెన్ యుల్ గెట్ 2 4 2 4 5 వస్తుందా? ఇది కరెక్టేనా చేసింది? ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి విల్ గో విత్ అన్ అదర్ థింగ్. అందుకనే లాజికల్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ మాన్యువల్గా చేద్దామని. 1 2 1 2 2 1 2 1. ఫస్ట్ 1తో మల్టిప్లికేషన్ చేసాం అనుకో 1 2 1 2 1. రైట్, తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో విల్ గెట్ 4 హియర్ అండ్ 2 హియర్ అండ్ అగైన్ విల్ గెట్ 4 హియర్ 2 హియర్. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1 2 1 and you have to go with all the 3 places. Now you have to go with 2, you will get 4 and 2 and 4 you will get 2. అంతేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏమొచ్చింది? ఇక్కడ మనకి ఎక్కడో మిస్ అయ్యాం మనం. ఇలా చేయకూడదు, ఇలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, డన్. నవ్ యూ విల్ గెట్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, అండ్ యూ విల్ గెట్ 10 హియర్ 0 1 and you will get 7 here 5 here 2 here. 2 5 7 0 6 5 2 and you will get right. ఇది మాన్యువల్ మెథడ్. మాన్యువల్ మెథడ్లో ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చేసినా కానీ ఆన్సర్ రాలేదు. అక్కడెక్కడో స్కిప్ అయ్యాం మనం. అసలు ఎక్కడ స్కిప్ అయ్యామంటావు? డన్. రైట్, ఎనీవే దిస్ ఈజ్ రాంగ్. మాన్యువల్ మెథడ్ అంటే ఇలా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం చేస్తాం? దిస్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేషన్లో మాన్యువల్ మెథడ్. అలా కాకుండా వీ కెన్ ఇంప్లిమెంట్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. లాజిక్ ఆర్ విల్ గో విత్ ఫార్ములా ఏదైనా అనుకున్నాము. మనకి ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 1 2 3 4 5 అన్నీ దగ్గర పెట్టుకుని చేస్తే 5 స్టెప్స్లో విల్ గెట్ అన్ ఆన్సర్. అలా కాకుండా దీనికి డైరెక్ట్ స్టెప్ ఉంటుంది. ఇట్స్ అ క్రిస్ క్రాస్ మెథడ్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. దెన్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఏంటి? 1 2 1 2 అండ్ 2 1 2 1 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. యూ విల్ గెట్ అన్ ఆన్సర్ అండ్ సింగిల్ స్టెప్. ఈ ఆన్సర్ సింగిల్ స్టెప్లో వచ్చేస్తాము. ఎలా అంటే చూడండి, ఇట్స్ అ 4-digit మల్టిప్లికేషన్ అనుకుందాం. రైట్, 4-digit మల్టిప్లికేషన్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఫస్ట్ కాలం ఏముంది? 2, 1. సెకండ్ కాలం 1, 2 అండ్ 2, 1 అండ్ 1, 2. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ కాలం ఏముందంటే 2, 1. సో 2 into 1 యూ విల్ గెట్ 2 హియర్. రైట్, నౌ ఫస్ట్ కాలం పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఒక కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 1 and 2 కలిపి చేయాలి. వెన్ వీ హ్యావ్ 2 columns, ఒకవేళ 2 columns ఉన్నాయనుకోండి, దెన్ యూ హ్యావ్ టు గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్. ఒక కాలమ్ని చేస్తున్నాము అంటే డైరెక్ట్ కాలమ్ని ఈ టర్మ్ మల్టిప్లై చేసేస్తాం. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ 2 columns, 2 columnతో చేస్తే ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ 2 columnsని డీల్ చేస్తున్నాం కదా. సో హౌ విల్ యూ గో విత్ take a cross multiplication and take a cross multiplication, add the 2 values. అంటే 1 into 1 you will get 1 plus
2 into 2 you will get 4. 1 plus 4 and enta 5. Now the second digit kuda ochindi. Now first column part is over and 1 and 2 columns is over. Now you have to go with 1, 2 and 3, all the 3 columns. And 3 columns ఉన్నప్పుడు ఎలా multiply చేస్తాం? When the columns we have 3 columns, then you have to multiply with the corner edges and the middle one. Corner edges ని middle one ని multiply చేస్తాం, అంతే కదా? So go with this. ఏముంది మనకి ఇప్పుడు ఈ 3 columns డీల్ చేస్తున్నాం. If you go with ఇవి నెంబర్స్ అనుకుంటే you have to multiply these 2 and the middle one, అవునా? So 2 1s are 2 plus 1 2s are 2 plus 1 1s are 1 2s are 2. టోటల్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. డైరెక్ట్గా థర్డ్ డిజిట్ వచ్చింది. వెన్ వీ రిక్వైర్డ్ ఫోర్త్ డిజిట్ తర్వాత కావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో విత్ దిస్. అంటే 2 కాలమ్స్తో డీల్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 కాలమ్స్తో డీల్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో విత్ ద కార్నర్ ఎడ్జెస్. ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ 4 కాలమ్స్ 1 2 3 4 1 2 3 4 4 కాలమ్స్తో డీల్ చేస్తానంటే యూ హ్యావ్ టు గో విత్ ఆల్ ద క్రాస్ మల్టిప్లికేషన్ విత్ ద కార్నర్ ఎడ్జెస్. సో ఏం చేస్తాం? 1 into 1 1 plus 2 into 2 4, 1 plus 4 into 5 and again 2 2s are 4, 5 plus 4 you will get 9 plus 1 into 1 10, 9 plus 1 అంటే 10 కాబట్టి 0 and 1 is the carry part. Now what happened? First column తో స్టార్ట్ చేసాం. First column is completed, 1 and 2 columns is completed, 1 2 and 3 is completed. Now all the 4 is completed. Actually మనకు 4 columns వచ్చినాయి కాబట్టి ఎన్ని కాలమ్స్ వస్తే అప్పటి వరకు కంటిన్యూస్ చేయాలమ్మా. ఇక్కడ ఫస్ట్ కాలంతో మొదలు పెడతాం, 4 కాలం అయ్యే వరకు చేస్తాం. సో ఫస్ట్ కాలం, ఫస్ట్ అండ్ సెకండ్ కాలం, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కాలం అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కాలమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ లాస్ట్ కాలం అండ్ డూ ద సేమ్ థింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద 3 కాలమ్స్. ఫోర్త్ కాలం అన్ని కాలమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కాలంని వదిలేసేయాలి. వదిలేసి మిగిలిన కాలం అన్నింటికి చేయాలి. ఇది ఫస్ట్ కాలం వదిలేస్తే వీ హ్యావ్ 3 కాలమ్స్ రిమైనింగ్, రైట్? 3 కాలమ్స్ ఉన్నాయంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. సో 2 1s are 2 plus 2 1s are 2 plus 2 1s are 2, 6 వచ్చింది. 6 ప్లస్ క్యారీ 1 ఉంది, దాన్ యూ విల్ గెట్ 7. ఇప్పుడు ఏమైంది? లాస్ట్ 3 కాలమ్స్ అయిపోయింది. నౌ యూ హ్యావ్ టు డీల్ విత్ లాస్ట్ 2 కాలమ్స్. 2 కాలమ్స్ అంటే ఈ రెండిట్లో 2 కాలమ్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. సో 1 into 1 1 plus 2 into 2 4, 1 plus 4 అంటే యూ విల్ గెట్ 5. అంటే లాస్ట్ 2 కాలమ్స్ ఈస్ కంప్లీటెడ్, దెన్ యూ హ్యావ్ టు గో విత్ ద లాస్ట్ కాలమ్. లాస్ట్ కాలమ్ ఒక కాలమ్ అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. 2 1s are 2 and this is the result. 2570652 ఇది రిజల్ట్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ అ షార్ట్ కట్. ఇది చేయాలి అంటే ఖచ్చితంగా వీ రిక్వైర్డ్ ప్రాక్టీస్. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయాలంటే వీ రిక్వైర్డ్ అ ప్రాక్టీస్. సో ఇది మనం ఏం చేద్దాం అంటే 2/2 3/3 చేస్తే యుల్ గెట్ అ క్లారిటీ, ఈజీగా వస్తుంది. దెన్ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ 4/2. ద థింగ్ ఈజ్ ఫస్ట్ విల్ గో విత్ 2/2. 24 ఆల్రెడీ చేసాం. 25 into 24 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అండ్ ద రిజల్ట్ ఈజ్ 600 అని తెలుసాము. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ క్రిస్ క్రాస్ మెథడ్ ఏం చేయాలి? 25 and 24 ఇట్స్ 2 digit మల్టిప్లికేషన్. ఇక్కడ 2 digit ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ఫస్ట్ కాలం అంటే 5 into 4 20, 0 2 is the carry part. ఈ క్యారీ ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే యాడ్ చేయడం మర్చిపోతాం. నా ఫస్ట్ కాలం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? 1 and 2 కాలమ్స్ మల్టిప్లై చేయాలి. 1 and 2 అంటే 2 కాలమ్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. దెన్ వాట్ హ్యాపెన్? 2 4s are 8 plus 2 5s are 10 అంటే 8 plus 10 అంటే 18, క్యారీ 2 20, 0 అగైన్ 2 is the carry part. ఇప్పుడు ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ అండ్ సెకండ్ కాలం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? థర్డ్ కాలం అంటే 1 2 3 చేస్తాం. థర్డ్ కాలం లేదనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఇగ్నోర్ ద ఫస్ట్ కాలం అండ్ మల్టిప్లై ద లాస్ట్ కాలం. ఇది మల్టిప్లై చేసి అనుకో 2 2s are 4, 4 plus 2 you'll get 6. గాట్ ఇట్? సో దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2/2 ఉందనుకో, ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం, 1 and 2 కాలం మల్టిప్లై చేస్తాం, లాస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ అ స్ట్రక్చర్. విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ చిన్న నెంబర్స్ తీసుకున్నాం ఎందుకంటే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. డోంట్ గో విత్ 89 97 అదంటే అవుతుంది క్యారీ అయిపోయి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఫస్ట్ చిన్న నెంబర్తో ప్రాక్టీస్ చేయండి, తర్వాత విల్ గెట్ అ బిగ్ నెంబర్స్, రైట్? ఇఫ్ యూ గో విత్ 32 and 41 వాట్ ఈస్ ద రిజల్ట్ అని అడిగాడు అనుకోమ్మా. ఫస్ట్ జనరల్గా ఏం చేస్తాం? 1తో చేస్తాం, 4తో చేస్తాం, యాడ్ చేస్తాం. అలా కాకుండా ఏం చేయాలంటే 2 1s are 2 plus 3 plus 8 ఎంత? 11 అంటే 1 క్యారీ పార్ట్, 4 3s are 12, 12 plus 1 13, then you will get 13 12 is the result.
రైట్. ఏం చేయాలి, 2 1s are 2 ఫస్ట్ లెటర్ వచ్చింది. సెకండ్ది కావాలంటే రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 1s are 3 ప్లస్ 4 2s are 8. 3 plus 8 అంటే 11. 1 and 1 is the carry part. Now 4 3s are 12. 12 plus 1 you will get 13. అంటే ఇది రైటా కాదా అనేది వచ్చిన డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే మన మీద కొంచెం నమ్మకం ఎక్కువ కాబట్టి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనే విషయం డౌట్ వచ్చింది అనుకోమ్మా, అది చెక్ చేయడానికి జనరల్గా ఏం చేస్తాం, క్యాల్సియం ఉండాలి. క్యాల్సియం ఉంటే చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ చేస్తాం. అలా కాకుండా వీ హ్యావ్ అన్ అదర్ మెథడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాన్ని చేయాలంటే విల్ గో విత్ ద మెథడ్ కాల్డ్ డిజిటల్ రూట్ మెథడ్. డిజిటల్ రూట్ మెథడ్ ఏంటిది, డిజిటల్ రూట్ మెథడ్. ఇది డిజిటల్ రూట్ మెథడ్ అంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ అ 2 digits మోర్ దాన్ 1 digit, 1 digit కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఆ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 25 ఉంది. 25 is a 2 digit నెంబర్, అవునా? 2 digit నెంబర్ అయితే ఇలా మోర్ దాన్ 1 digit ఉన్నప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ 2 + 5 అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి 7 వచ్చింది, రైట్. అండ్ ఇక్కడ 2 digit నెంబర్ 24 ఉంది. 2 + 4 అంటే ఏమొస్తుంది, 6 వస్తుంది. మనం దీన్ని ఏం చేసాం, మల్టిప్లై చేసాం కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ సమ్ని మల్టిప్లై చేస్తాం. 7 6 ఎంత, 42. అగైన్ ఇట్స్ 2 digit నెంబర్ అంటే 4 + 2 అంటే రిజల్ట్ ఎంత రావాలి, 6 రావాలి. మనకి మ్యాథ్స్లో ప్రాబ్లం అంటే ఏంటంటే, ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే ఏంటంటే LHS = RHS తీసుకొస్తాం. అంతేగాని వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఏదైనా పర్వాలేదు, యాప్టిట్యూడ్ మ్యాథ్స్లో ఏం చేయాలంటే LHS = RHS అని చూపిస్తే ది ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్డ్, ఇట్స్ డన్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇదే సాల్వ్ చేస్తాం. LHSను RHSను ఏదో దాన్ని తీసుకుంటాం, దాని మీద కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ఈ రెండింటిని ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. నౌ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏముంది, 24 × 25. అప్పుడు దీని సమ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అండ్ దీని సమ్ 7 వచ్చింది. మల్టిప్లికేషన్ 7 6 = 42. నౌ దెన్ వాల్యూ ఈజ్ 6. ఇదేంటి మనకి, ఇది LHS. ఇప్పుడు RHS ఏం కావాలి, ఇది రిజల్ట్ 600 అనుకుందాం. వాట్ విల్ గెట్ 6 + 0 + 0 = 6. LHS RHS ఈక్వల్ అయింది కాబట్టి ఇట్స్ రైట్ ఆన్సర్ అని తీసుకుంటాం, రైట్. ఇక్కడ చూడండి 32 అంటే 3 + 2 అంటే యూ విల్ గెట్ 5 హియర్, అవునా. అండ్ 1 + 4 + 1 అంటే యూ విల్ గెట్ 5 హియర్. ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. 5 5s are ఎంత, 25. అండ్ ద రిజల్ట్ ఈజ్ 7. అంటే LHS మొత్తం 7 వచ్చింది. RHS కూడా అంతే రావాలి. 3 + 1 4, 4 + 1 5, 5 + 2 = 7 అంటే రైట్ అని అనమాట. క్రాస్ చెక్ యూర్ ఆన్సర్. మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఇలా ఇస్తాడమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఇస్తారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2121 × 1212 అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే వాట్ విల్ గెట్ 2570625 అండ్ 2570652 అండ్ 25705 will go with 26 and 2750765 ఏవేవో ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ దిస్, మనం డిజిటల్ రూట్ మెథడ్ అప్లై చేయాలంటే ఇవన్నిటిని యాడ్ చేస్తాం. 1 + 2 + 2 + 1 + 2 + 1, then you will get 6 here, and 1 + 2 + 1 + 2, again you will get 6 here. 6 × 6 you will get 36. that means the resultant is 9 అండ్ ఆన్సర్లో కూడా 9 ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే గో విత్ దిస్. ఏమొస్తుంది మనకి ఇక్కడ 5 + 2 అంటే 9 అండ్ ఇది 10 అండ్ యూ విల్ గెట్ ఇది 8 అంటే ఇది 18 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9, అంతే కదా. 8 + 1 అగైన్ యూ విల్ గెట్ 9 అండ్ దీన్ని చూసాను అనుకో, ఇక్కడ 9 వస్తుంది, ఇది 18 వస్తుంది, ఇది 10 వస్తుంది. అంటే 19 + 8 విల్ గెట్ 27 అంటే అగైన్ యూ విల్ గెట్ 9. సో ఇవన్నీ 9లో వచ్చినాయి కదా. హౌ కెన్ యూ గో విత్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఆన్సర్. ఇక్కడ 9 వచ్చింది, ఇవన్నీ 9లో వచ్చినాయి. అప్పుడు మనకి ఏం యూజ్ చేస్తుంది అంటే ఇందాక సాల్వ్ చేసాం కదా క్రిస్ క్రాస్ మెథడ్, అది యూజ్ అవుతుందమ్మా. ఇలా మొత్తం అంతా సాల్వ్ చేయకుండా మన ఫస్ట్ డిజిట్ కావాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 1s are 2. సో ఇక్కడ మనకి ఎక్కడ 2 ఉంది, ఇందులోనే 2 ఉంది. ద రెస్ట్ ఆఫ్ అన్నిటికి యూనిట్ డిజిట్ ఎక్కడ 2 లేదు, ఇక్కడే 2 ఉంది, రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. యూ గాట్ ఇట్, అర్థమైందమ్మా.
మనకి డిజిటల్ రూట్ మెథడ్ అండ్ క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బ్యాంక్స్ తీసుకుంటే సింప్లిఫికేషన్ మీద 10 క్వశ్చన్స్ అడుగుతాడు వాడు. సో వీ కెన్ గో ఇన్ దిస్ మెథడ్. ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడిచ్చే 30 సెకండ్స్లో డెఫినెట్లీ వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఒకటి అన్ని 9s వచ్చినాయి. సో మన డిజిటల్ రూట్ మెథడ్లో LHS 9 వచ్చింది కాబట్టి RHS 9 అన్ని 9సే వచ్చినాయి. దెన్ హౌ యూ వాంట్ టు ఫైండ్ ద ఆన్సర్, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దెన్ యూ హ్యావ్ టు గో తో క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్. అంతా చేయక్కర్లేదు, మనకి ఫస్ట్ డిజిట్ కావాలి, ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండిట్లో 2 ఉందమ్మా, అప్పుడు ఏం చేస్తాం? ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ కాబట్టి దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సెకండ్ డిజిట్. సెకండ్ డిజిట్ కావాలంటే 4 + 1 దెన్ యూ విల్ గెట్ 5 వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 5 లేదు, సో విల్ గో విత్ ఆన్సర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆన్సర్ అని తీసుకుంటాం. డిజిటల్ రూట్ మెథడ్ అండ్ క్రిస్ క్రాస్ మెథడ్, ఈ రెండు మెథడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. డన్. అండ్ 2/2 multiplication is clear. Now we will go with the 3/2. 3, 1, 2 and 4, 2, 1. 3/3. ఏం చేస్తాం? వాట్ ఎవర్ ద థింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం. సో 2 1s యూ విల్ గెట్ 2. ఫస్ట్ కాలం అయిపోయిన తర్వాత 1 and 2 కాలమ్స్ తీసుకుంటాం. 2 కాలమ్స్ యూస్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి 1 + 4 దెన్ యూ విల్ గెట్ 5. సెకండ్ది అయిపోయింది. నౌ ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది, థర్డ్ కాలం, థర్డ్ డిజిట్ కావాలంటే మూడింటిని మల్టిప్లై చేయాలి. సో 3 + 8 అంటే 11, 11 + 2. సింప్లిఫికేషన్ కూడా అంత ఈజీగా ఉండాలి, డోంట్ రైట్. మనం ఇప్పుడు జనరల్గా 3 1s are 3 + 4 2s are 8 + 1 2s are 2 దెన్ యూ విల్ గెట్ 13. ఇలా వేసుకోకూడదు, మైండ్ క్యాలిక్యులేషన్. 3 + 8 11, 11 + 2 అంటే 13. సో 3 1 is the carry part. నౌ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఆల్ ద కాలమ్స్ ఆర్ కంప్లీటెడ్. ఫస్ట్ది అయిపోయింది, 1 and 2 అయిపోయింది, 1 and 2 and 3 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కాలమ్ని ఇగ్నోర్ చేసి లాస్ట్ 2 కాలమ్స్ జనరల్గా గుర్తుపెట్టుకున్నామా, ఇక్కడికి 3 డిజిట్స్ అయిపోయినాయి. 3 డిజిట్ తర్వాత ఏం వస్తుంది అంటే ఈ పక్కన ఏముందో అదే వస్తుంది ఇటేపు కూడా. సో ఈ పక్కన 2 కాలమ్స్ ఉంది కాబట్టి ఇదేమో ఇది వచ్చి ఫస్ట్ 2 కాలమ్స్ చేస్తాం. అన్ని కాలమ్స్ కంప్లీట్ అయిపోయింది, ఇదేంటంటే లాస్ట్ 2 కాలమ్స్ చేస్తాం. ఇక్కడ ఏమైతే వచ్చినాయో ఇటువైపు కూడా అన్నీ వస్తాయి. గాట్ ఇట్. సో ఇక్కడ ఏమొచ్చింది, దీని ముందు 2 ఉంది, 2 కాలమ్స్ చేశాడు. సో దీని తర్వాత 2 ఉంది, ఏ 2 కాలమ్స్ చేయాలి? ఇది వచ్చేసరికి ఫస్ట్ 2 కాలమ్స్, ఇది వచ్చేసరికి లాస్ట్ 2 కాలమ్స్. గాట్ ఇట్. నౌ 6 + 4 10, 10 + carry 1 11 and 1 is the carry part. ఇప్పుడు ఏముంది, లాస్ట్ 2 కాలమ్స్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏముంది, లాస్ట్ కాలమ్ ఒకటి ఉంది కదా. సో ది సేమ్ థింగ్ యూ విల్ గెట్ హియర్. ఇక్కడ ఏమంటే 1 వచ్చింది. 1 అంటే ఈ రెండింటిని మల్టిప్లై. 4 3s are 12 + 1 13 అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్. ఇది రైట్ ఆర్ రాంగా? లెట్ us go with క్రాస్ చెక్. ఇక్కడ ఏమొచ్చింది, 6 వచ్చింది. 4 + 2 6, 6 + 1 7, 6 7 there అంతా 42, 42 అంటే రిజల్ట్ 6 వచ్చింది. అవునా? యాడ్ దీస్ వాల్యూస్. వాట్ విల్ గెట్? 4 5, 5 + 3 8, 8 + 2 10, 10 + 5 15. 15 అంటే ఎంత? 1 + 5 అగైన్ యూ విల్ గెట్ 6. ఇక్కడ మనకి 6 వచ్చింది, LHS 6 వచ్చింది, RHS కూడా 6 వచ్చింది. డన్. 3/3. విల్ గో విత్ అదర్ ఎగ్జాంపుల్. 423 and 245 ఇలా తీసుకుందాం. మైండ్ క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆప్టిట్యూడ్లో ఎప్పుడు కూడా మైండ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ పేపర్ మీద పెన్ యూస్ చేసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్. అట్లీస్ట్ ఈ నెంబర్స్ వేసుకోవడానికన్నా 2 seconds పడుతుంది కదా. 4 2 5 and 4 2 3 సంథింగ్ వేసుకోవడానికన్నా ఇట్ విల్ టేక్ ఎ టైం. సో దాన్ని కూడా మనం సేవ్ చేయాలి కాంపిటేటివ్ వరల్డ్లో. రైట్. డన్. ఇప్పుడు ఏమవుతుంది మనకి 5 3s are 15, 5 and 1 is the carry part. 10 + 4 3s are 12. 10 + 12 అంటే 22, 22 + 1 23 and 3 2 is the carry part. Now 4 5s are 20 + 2 3s are 6, 26 + 8 ఎంత? 34, 34 + 2 36, 6 and 3 is the carry part. Now all the 3 columns is completed. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కాలమ్ వదిలేసి లాస్ట్ 2 చేయాలి. 16 + 4 20, 20 + 3 23, 3 and 2 is the carry part and 4 2s are 8, 8 + 2 10. This is the result. అంటే రైట్ ఆర్ రాంగా? గో విత్ క్రాస్ చెక్. 4 + 2 8 కదా. 4 + 2 6, 6 + 3 అంటే 9. 9 ఉంటే సంథింగ్ యూ విల్ గెట్ 9 వస్తుంది ఇంకా. సో ఇక్కడ ఏమైంది, ఇది 9 9 వచ్చిందా. 1 + 3 4, 4 + 6 10, 13, 13 + 5 18, 18 మీన్స్ యూ విల్ గెట్ 9. అంటే ఇక్కడ 9 into సంథింగ్ యూ విల్ గెట్ 9 అని డైరెక్ట్గా ఎలా చేసామంటే చూడండి అమ్మా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎడిషన్కి వచ్చేసరికి ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎలా చేయాలంటే చూడండి,
9కి ఎంత అయితే యాడ్ చేసామో యుల్ గెట్ ద సేమ్ థింగ్ యాజ్ ద రిజల్ట్. అంటే ఎంత యాడ్ చేసామంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 + 2 అనుకున్నాం అనుకున్నాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాబట్టి 9 + 2 అంటే ఎంత 11. 11 అనేది అగైన్ 2 డిజిట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 + 1 యుల్ గెట్ 2. చూడండి ఎంత అయితే యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది 9కి. ఫర్ ఎగ్జాంపుల్ 9 + 4 వాట్ యుల్ గెట్ 13 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3 అంటే 4. యుల్ గెట్ ద సేమ్ నెంబర్, రైట్. అదే 9 + 7 వాట్ యుల్ గెట్ 16. అగైన్ 1 + 6 అంటే యుల్ గెట్ 7 వస్తుంది. సో యుల్ గెట్ ద సేమ్ నెంబర్. 9 + సంథింగ్ 9కి ఎంత యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది అన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడన్నా మనకి 9 వచ్చినప్పుడు వీ కెన్ డ్రాప్ ద వాల్యూస్. ఎలా డ్రాప్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 984729684385. సమ్ ఆఫ్ ద డిజిట్ లాస్ట్ వాల్యూ అంత అడిగాడు అనుకోమ్మా. ఇదంతా యాడ్ చేయడం కన్నా 9 ఎక్కడైతే వచ్చిందో 9 డ్రాప్ చేసేయచ్చు. ఎలా డ్రాప్ చేయొచ్చు చూడండి. 9 + 8 అంటే 9 + 8 వేస్తే మనకి ఎంత వస్తుంది? యుల్ గెట్ 17 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 8 మిగులుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి, అవునా? అలా 9 ఎక్కడుంటే అసలు 9 కౌంటే చేయక్కర్లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం? 9 ఎందుకంటే 9 + 8 అగైన్ యుల్ గెట్ 17 అంటే 8 మిగులుతుంది, రైట్. ఇంకా 8 + 4 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12లో నుంచి 9 తీసేసామనుకో ఏం మిగులుతుంది? 3 మిగులుతుంది. అంటే 9 ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాప్ చేసేయచ్చు. ఇక్కడ 3 + 7 అంటే 10 అంటే 1 మిగిలింది, అవునా? 1 + 2 అంటే 3 + 9 అంటే వాట్ యుల్ గెట్ 3 + 9 యుల్ గెట్ 12. 12 అనేసరికి మనం 9 వదిలేసాం అనుకో ఏం మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 + 6 యుల్ గెట్ 9, 0 మిగిలింది. 0 + 8 అంటే 8, 8 + 4 అంటే 12. అగైన్ మళ్ళీ 9 డ్రాప్ చేస్తే 3 + 3 అంటే 6, 6 + 8 అంటే 14. 14లో నుంచి 9 తీసేసాం అనుకో ఏమొస్తుంది? 5, 5 + 5 యుల్ గెట్ 10. 10లోంచి 9 డ్రాప్ చేసేస్తే ద రిజల్టెంట్ ఈజ్ 1. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వచ్చిందంటే 1 వచ్చిందమ్మా. మీరు అన్నీ యాడ్ చేసి యుల్ గెట్ ద సేమ్ థింగ్. ఇక్కడ ఏమొస్తుంది? 9 + 8 అంటే 17, 17 + 4 అంటే 23, 30, 32 అండ్ 41, 47. 47 అంటే ఇక్కడికి వచ్చేసరికి 50, 58, 58, 62, 62 + 8 అంటే 70, 75. అంతే వచ్చిందా? 75 అంటే వాట్ విల్ గెట్ 7 + 5 అంటే ఏమొచ్చింది మనకి? 12 వస్తుంది. 12 అంటే 3 రావాలి. సమ్వేర్ వీ డిడ్ ఎ మిస్టేక్. అంటే దాంట్లో మిస్టేక్ అయింది, దీంట్లో మిస్టేక్ అయింది, చెక్ చేద్దాం మాకు. 9 + 8 అంటే ఎంత? ద వాల్యూ ఇస్ 17. 17 యా 17 + 4 అంటే 21. ఎస్ 21 + 7 అంటే 28, 30, 39, 39 + 6 45, 45 + 8 ఎంత? 53, 53 + 4 57, 57 and you'll get what you'll get 57, 60, 68, 68 and 5 అంటే 73 అంతే కదా? 73 అంటే 7 + 3 యుల్ గెట్ 10. 10 అంటే 1 అంటే ఫస్ట్ చేసిందే రైట్, సెకండే మిస్టేక్ వచ్చింది, రైట్. మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ కావాలన్నప్పుడు ఎక్కడైనా 9 + సంథింగ్ 9 వచ్చింది మనం డ్రాప్ చేయొచ్చు, నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ అగైన్. అలా కాకుండా వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ 9 into సంథింగ్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 into 1 వాట్ విల్ గెట్ 9. 9 into 3 9 3s ఎంత? 27. మళ్ళీ ఇది 2 digit నెంబర్. 7 + 2 అంటే యూ విల్ గెట్ 9 హియర్. అలా కాకుండా 9 into 5 వాట్ విల్ గెట్ 45. ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 9 వస్తుంది. అదే 9 into 6 ఎంత? 9 6 are 54 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 into 8 ఎంత? 72 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. అంటే మీనింగ్ ఏంటంటే 9 into వాట్ ఎవర్ ద నెంబర్ ఎంత మల్టిప్లై చేసినా రిజల్టెంట్ 9 వస్తుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం? 9 into 81 ఎంత వస్తుందో చూద్దాం. ఇది 9 into సంథింగ్ కాబట్టి రిజల్టెంట్ ఖచ్చితంగా 9 రావాలి. 9 into 81 అంటే 9 1s are 9, 9 8s are 72, 729 కాబట్టి 7 + 2 9, 9 + 9 18, 18 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అ 9. 9 into సంథింగ్ విల్ గెట్ డెఫినెట్లీ 9, దేనికన్నా 9 వస్తుంది. సో ఇక్కడ మనం ఎలా రాసామంటే చూడండి, ఇక్కడ ఏముందమ్మా? 4 2 3. 4 + 2 అంటే వాట్ విల్ గెట్ 6. 6 + 3 అంటే 9 into 2 + 4 వాట్ విల్ గెట్ 6. 6 6 + 5 అంటే 11, అవునా?
సో 9 into 11 అంటే ఏం రావాలి, 99 రావాలి. మళ్ళీ 9 + 9 అంటే 18 రావాలి. 1 + 8 అంటే యూ విల్ గెట్ అగైన్ 9. అంటే 9 into సంథింగ్ విల్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అ 9. అంటే మొత్తం సమ్ 9, LHS 9 రావాలి. సో RHS కూడా 9 వచ్చింది. సో ఇట్స్ రైట్ అని చెప్తాను అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్. నౌ so crisscross multiplication is completed and yes, crisscross multiplication, 2-digit multiplication and 2/2. 2 digits unte multiplication cheyadam and 3 and 4. 4 is enough. Actually 5 unna 6 unna we can able to solve this in this way. 5 ఉన్న 6 ఉన్న ఎన్ని ఉన్నా కానీ మల్టిప్లై చేసాము. అదే ఒకవేళ మనకి ఇక్కడ 243 into 28 ఇలా ఇచ్చినప్పుడు హౌ యూ కెన్ గో త్రూ దిస్. అప్పుడు ఏం చేస్తామంటే కీప్ అ 0 హియర్. ఇక్కడ 0 పెట్టుకుని యాజ్ యూజువల్ 8 3s in the 24 and 2 క్యారీ బట్ యాజ్ యూజువల్గా చేసేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి 3 digits ఇచ్చి ఇక్కడ 2 digits ఇచ్చినప్పుడు గో విత్ మనం ఏం చేస్తామంటే ఒక ప్లేస్లో 0 పెట్టుకుంటాం. నవ్ ఇట్ బికమ్స్ 3/3 అండ్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. మనకి ఇక్కడ 4/3 వచ్చినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. 4 digits 3 digits ఇస్తే ఒక డిజిట్లో 0 పెట్టుకోవడం, ప్రాసెస్ ఈజ్ సేమ్, సాల్వ్ చేసేయడమే. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ వన్. అండ్ నవ్ విల్ గో విత్ సమ్ అదర్ సింప్లిఫికేషన్స్ లైక్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయేమో. చిన్న చిన్న టిప్స్ ఇన్ ద సెన్స్ విల్ గో విత్ ఎస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 square అంటే ద నెంబర్ ఎండింగ్ విత్ 5 ఆ నెంబర్ స్క్వేర్ అనమాట. అంటే 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి జనరల్గా 5 ఉంటుంది అండ్ 15 ఉంటుంది, లేదంటే 25 ఉంటుంది, లేదంటే 35, లేదంటే 135 అండ్ 1455. ఏదైనా నెంబరు 5తో ఎండ్ అయ్యి దీని స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? గాట్ ఇట్? ద నెంబర్ ఎండింగ్ విత్ 5 square, ద నెంబర్ ఎండింగ్ విత్ 5 ఆ నెంబర్కి స్క్వేర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ విల్ యూ గో విత్ దిస్? ఇది 5 square అంటే వీ నో దట్ ద వాల్యూ ఈజ్ 25. 15 square అంటే కూడా తెలుస్తుంది 225. ఇఫ్ ఇట్ ఈస్ 25 square ఇట్స్ ఎ వెల్ నోన్ థింగ్ 625. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌట్ వస్తుందమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 35 square అంటే ఇక్కడ వరకు అంతా క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ 45 square అంటే ఎంత, లేదంటే 95 square అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దెన్ మనకి దీనికి వచ్చిన లాజిక్ ఉంటుంది. వి నో ద వాల్యూ ఆఫ్ 5 square ఈక్వల్స్ టు 25 అని తెలుసు. 15 square ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. 15 square అంతేనా? నౌ ద పార్ట్ ఆఫ్ 5 square అంటే మనకు తెలుసు ద వాల్యూ ఈజ్ 25. ఇంకెంత మిగిలింది మనకి? 1 మిగిలిందమ్మా. నౌ ఏం చేస్తామంటే దీని ముందు నెంబర్ ద 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 1 తర్వాత ఏమొస్తుందంటే మనకి 2 వస్తుందమ్మా. సో ఈ తర్వాత నెంబర్ని దీన్ని మల్టిప్లై చేస్తాం. 2 into 1 you will get 2 and a part of 5 square is 25. The value is 225. The same thing 25 square, the part of 5 square is 25. దీని తర్వాత నెంబర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ద వాల్యూ ఈజ్ 625. సో 35 square అంటే 5 వాల్యూ 25. దీని తర్వాత మనకి 4 వస్తుంది. 4 3s are 12. సో ద వాల్యూ ఈజ్ 1225. 45 square అంటే 45 square. 4 5s are 20 and 5 square అంటే 25. This is the value of 45 square. 55 65 ఇంకా అంతే. 75 square what will get? 75 square అంటే దీని తర్వాత నెంబర్ 8 8 56 25. This is the value of 75 square. If you want to go with the 95 square what will get? 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 10 10 9s are 90 and 5 square value 25. మనకి 11 square కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ 105 square దెన్ వాట్ హ్యాపెన్? ఈ 10 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 11 11 అంటే 10 into 11 దెన్ యూ విల్ గెట్ 110 అండ్ 25కి 5 squareకి 25. దిస్ ఈజ్ ద వాల్యూ హౌ వీ కెన్ ఫైండ్ ద నెంబర్ ఎండింగ్ విత్ 5 square. ఏ నెంబర్ అన్నా కానీ ఈ 5ని డివైడ్ చేసి దీని నెక్స్ట్ నెంబర్కి ఒకటి యాడ్ చేయడమో లేదంటే దాని తర్వాత నెంబర్ తీసుకోవడమో తీసుకుని ఆ రెండింటిని మల్టిప్లై చేసి లాస్ట్లో 25 యూ హ్యావ్ టు యాడ్ దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దట్ స్క్వేర్. ఆ స్క్వేర్ వచ్చేస్తామా. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ కాంప్లికేటెడ్గా ఉంది, డెఫినెట్గా మనకు లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు గో విత్ దట్.
ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో వాడు ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో 9 9 9 3 3 and 4 5 ఓవరాల్గా 8 ఉన్నాయమ్మా, దాని స్క్వేర్ ఎంత అని అడుగుతాడు. లేదంటే 10 9s ఉన్నాయి, దీని స్క్వేర్ ఎంత, ఆల్రెడీ 8 9s ఉన్నాయి. సో ఇఫ్ యూ యాడ్ అనదర్ 2 9s దెన్ ఇట్ బికమ్స్ 10 9s. దీని స్క్వేర్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో అడగొచ్చు, ఇంటర్వ్యూలో అడగొచ్చు, ఎప్పుడన్నా అడగొచ్చు. ఇక్కడ లాజిక్ ఏంటంటే 9కి దెర్ ఈజ్ అ లాజికల్ ఇంప్లిమెంటేషన్. కానీ వాడు ఏం అడుగుతాడంటే 7s అడగడు. ఇలా 10 7s ఉన్నాయి, దాని స్క్వేర్ ఎంత అని అడగడు. ఎందుకు అంటే 7స్కి లాజికల్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగాడు, డెఫినెట్గా లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. వాడు ఎందుకు అడుగుతాడంటే దే వాంట్ టు నో యువర్ లాజికల్ స్కిల్స్. మీ యొక్క లాజికల్ స్కిల్స్ వాడికి తెలియాలి కాబట్టి లాజికల్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్న క్వశ్చన్సే అడుగుతాడేమో. అంతేగాని వాడు 7s అడిగి స్క్వేర్ అడగడు. డెఫినెట్గా యూ వోంట్ గెట్ ద ఆన్సర్, ఎందుకంటే దీనికి ఆ కరెక్ట్ లాజికల్ ఇంప్లిమెంటేషన్ లేదు. డన్. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ బై యూజింగ్ క్యాలిక్యులేటర్స్ తీసుకుని చేసినా కానీ ఇట్ విల్ షో ఈ ఇలా అని చెప్పిస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అంటే ఇన్ని డిజిట్స్ అక్కడ రావు, మన క్యాల్సిలో 20 digits 21 digits రావమ్మ. సో ఇట్ విల్ షో ఈ. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? వీ కెన్ గో విత్ దిస్. ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ దేనికి అప్లై అవుతుంది? ఓన్లీ 3s కానీ 6s కానీ 9s కానీయే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్ 6 కానీ 5కి 4కి 2కి అప్లికేబుల్ కాదు. డన్. నా ఫస్ట్ విల్ గో విత్ 3 ఆర్ ఫస్ట్ విల్ గో విత్ 9. 9 square ఆర్ 99 square. ఫస్ట్ 9 square అంటే మనకు తెలిసి ఎంతది? 81. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 99 square, 99 square కావాలి అంటే ఇది వేరే విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్స్ 100 - 1 × 100 - 1. అలా చేసినా విల్ గెట్ ద ఆన్సర్. అదర్వైజ్ విల్ గో విత్ దిస్. ఈ మెథడ్ ఫాలో అయితే ఇంక ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఎలా వస్తుందంటే ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ 9 ఎంత అంటే 81 అని తీసుకుంటాం. ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ 9 మనకి 81 అని తెలుసు. సో ఈ 9కి స్క్వేర్ తీసుకున్నప్పుడు 81, 2 digits తీసుకున్నాం. ఇంకా మనకి ఎన్ని 9s మిగిలినాయి అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 9 రిమైనింగ్. ఇంకా ఒక 9 మిగిలింది కాబట్టి ఏం చేయాలంటే ఈ డిజిట్స్ ముందు ఒక 9 మిగిలింది కాబట్టి ఒక డాష్ పెడతాము. ఇఫ్ యూ హ్యావ్ 2 9s దెన్ యూ హ్యావ్ టు కీప్ 2 dashes. 3 9s మిగిలితే యూ హ్యావ్ టు కీప్ 3 dashes. గాట్ ఇట్? సో ఈ డాష్ల్లో ఏం ఫిల్ చేస్తాం? సో 1కి ప్రీవియస్ నెంబర్, 8కి నెక్స్ట్ నెంబర్. ప్రీవియస్ అండ్ నెక్స్ట్. 1కి ప్రీవియస్ నెంబర్ తీసుకుంటాం, 8కి నెక్స్ట్ నెంబర్. 1కి ప్రీవియస్ నెంబర్ అంటే ఎంత? 0. 8కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 9. సో ద వాల్యూ ఈజ్ 9801 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 99 square. గాట్ ఇట్? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ 3 9s దెన్ వాట్ హ్యాపెండ్? ఫస్ట్ 9కి మనకు తెలిసి ఏంటంటే 81. హౌ మెనీ 9s ఆర్ రిమైనింగ్? వీ హ్యావ్ 2 more 9s, so that you have to keep 2 dashes here. What you have to fill in that dashes? The previous number of this one, then you will get 0. The next number of this, then you will get 9. So 998001 is the value of 999 square. మనకి ఇలా 5 9s ఉంటే ఎన్ని వస్తాయి? సో 5 9 square తీసుకున్నాం అనుకో, దీని వాల్యూ ఎంత? The value is 81 and 4 more 9s are remaining, so that 1 2 3 4 2 3 4. ఏం ఫిల్ చేస్తాం? దీనికి ముందు నెంబర్ 0 0 0 0 అండ్ దీని తర్వాత నెంబర్ 9 9 9. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 999 square. ఇలా మనకి 10 9s ఉన్నాయనుకో, ఇలా 10 9s ఉన్నాయి, అప్పుడేం చేస్తాం? 9 up to 10 9s ఉన్నాయి, స్క్వేర్ తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ 5 9s ఉంటే ఇక్కడ 4 9s వచ్చింది, ఒక 8 వచ్చింది, 4 zeros వచ్చినాయి. 3 9s ఉంటే 2 9s వచ్చినాయి. ఇలా 10 9s ఉంటే వాల్యూ ఏమొస్తుంది? 9 9s 1 2 3 and 8 1 2 3 and 1. This is the result for 10 9 square. 29s అన్న రాయొచ్చు, 39s అన్న రాయొచ్చు. దిస్ ఈజ్ ద వాల్యూ. అంటే 9స్కి ఇలా తీసుకుంటాం. దెన్ హౌ కెన్ యూ గో విత్ 6 and 3s? ద సేమ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 6 స్క్వేర్ అంటే మనకు తెలుసు 36 అండ్ 66 స్క్వేర్ అంటే ఏం చేయాలి? 36 రాసుకుంటాం అండ్ 1 more 6 is remaining, so that ఒక డాష్ పెడతాం. ఈ డాష్లో ఏం చేయాలి? ప్రీవియస్ నెంబర్ ఆఫ్ 6 అంటే 5 తీసుకుంటాం, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 3 అంటే 4 తీసుకుంటాం. సో ద రిజల్ట్ ఈజ్ 4365.
56 66 into 66 అంతే కదా 66 స్క్వేర్ అంటే 6 6 36 6 and 3 ఇక్కడ ఏంది 36 plus 36 అంత 72 72 plus 3 అంటే 75 and you'll get 7 remaining 36 plus 7 then you'll get 43 56 and here is the 43 56 both are same. అలాగే మనకి 3 6లు ఉన్నాయి then what happened 44 3 55 6 is the result. అలా కాకుండా when we have 5 6s 1 2 3 4 5 6 స్క్వేర్ ఉంది then what will get 4 4s వస్తుంది ఒక 3 వస్తుంది 4 5s వస్తుంది ఒక 6 వస్తుంది. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 666 స్క్వేర్ అనుకుంటే కనుక దిస్ ఈస్ ద రిజల్ట్. అదే 10 6s ఉన్నాయి then what happened 9 4s here 3 9 5s here and 6 is the value. And what about 3s కావాలంటే ఏం చేస్తాం and the part of 3 square we know that the value is 9. if it is 33 square then what happened ఈ 09 ని స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ 3 part is over and one more 3 is remaining. ఇంకొక 3 ఉంది కాబట్టి you have to keep 1 dashes here. దీంట్లో ఏం ఫిల్ చేస్తాం దీని ముందు నెంబర్ 8 వస్తుంది దీని తర్వాత నెంబర్ 1 వస్తుంది. 1089 is the value of 33 square. 4 3 square then what happened 1 2 3 0 8 8 9 this is the value of 3333 square. 10 3s ఉంటే ఏమొస్తుంది 9 1s 0 9 8s and 9 will get the result, right? And now we will go with another thing. What is the maximum number we can form by using 4 1s? అంటే 4 1లు యూజ్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఎంత ఫామ్ చేయొచ్చు అని అడుగుతాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ అంటే 4 1s యూజ్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఎంత ఫామ్ చేయొచ్చు అంటే జనరల్లీ వీ కెన్ గో విత్ దిస్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ 1111 అది మ్యాక్సిమం నెంబర్ అని తీసేసుకుంటారు. జనరల్గా పిల్లలు ఎలా అనుకుంటారమ్మా ద వాల్యూ ఈస్ 4 1లు 1111 దట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ వీ కెన్ ఫామ్ బై యూజింగ్ 4 1s అంటారు. But it's wrong. The maximum number we can form by using 4 1s is 11 power 11. ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువే ఉంటుంది ఇది, రైట్? The maximum number we can form by using 4 1s is 11 power 11. It's not 1111. Now we can go with square roots, cube roots కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Now we can go with ఇప్పుడు ఇంకా మనం ఏం సాల్వ్ చేయాలి ద వేదిక్ మ్యాథ్స్లో ద ఓన్లీ థింగ్ ఈజ్ ఏం మిగిలింది మనకంటే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నౌ వీ కెన్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్. ఓ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఇట్ ఈస్ 8 into 3.75 cube plus 1 divided by 7.5 square minus 6.5 is equals to how much? And the answer options we go with 7.5 and 7.4, 8.5 and 8.4. Option A, B, C and D. Answer options ఎలా ఇచ్చినప్పుడు డెఫినెట్గా we can't able to go with the what it is called అప్రాక్సిమేట్ వాల్యూస్. ఎందుకు అప్రాక్సిమేట్ వాల్యూస్ అని అంటే ఇక్కడ ఆన్సర్ మనకి 7.5 7.4 అమ్మ ఖచ్చితంగా యాక్యురేట్ వాల్యూకి వెళ్ళాలి. అప్రాక్సిమేట్ వాల్యూ వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ 8.4 8.5 ఏదైనా కానీ వాల్యూస్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో యూ హ్యావ్ టు గో విత్ యాక్యురేట్ వాల్యూస్. ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రాబ్లం ఇలా కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ థింగ్. ఎందుకంటే ఇది మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే వాడు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ సరిపోదు. హాఫ్ అన్ అవర్ ఇచ్చినా కానీ వీ కాంట్ ఏబుల్ టు గో విత్ యాక్యురేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇలా ప్రాబ్లం కాంప్లికేటెడ్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ వే విచ్ ఇస్ ద లాజికల్ ఇంప్లిమెంటేషన్. సో ఎలా చేయొచ్చు మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లాజికల్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రతి ప్రాబ్లంకి ఇలానే ఉండాలని చెప్పలేమమ్మా, రైట్? ఎట్ ద ఎండ్ ఏం చేయాలంటే ఎలా వీలుగుంటే అలా సాల్వ్ చేసి వీ రిక్వైర్డ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ వాల్యూ 24 into 25 ఇది ఎలానే చేయొచ్చు, మాన్యువల్గా చేయొచ్చు, క్రిస్ క్రాస్లో చేయొచ్చు, లాజికల్ ఇంప్లిమెంటేషన్లో కూడా చేయొచ్చు. లాజికల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ద మెయిన్ థింగ్ ఈజ్ తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయడానికి లాజిక్ అంటారు జనరల్గా. అంతేగాని ఖచ్చితంగా దీనికి ఇదే లాజిక్ ఉండాలి అని ఎవరు చెప్పరమ్మా.
ఏంటి తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ఆడిచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడాన్ని జనరల్గా లాజిక్ అప్రోచ్ అంటాం. అంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు సింప్లిఫికేషన్ ఎప్పుడు కాంప్లికేటెడ్ చేయకుండా ఈజీగా సాల్వ్ చేయాలి. రైట్. సో 24x25ని ఇంకా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, అంటే మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ ఉండాలి. అండ్ క్రిస్ క్రాస్ మెథడ్ వెళ్ళినా కానీ పెన్ అండ్ పేపర్ ఉండాలి. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. అంటే విల్ కాల్ ఇట్ as లాజికల్ ఇంప్లిమెంటెడ్. లాజికల్ ఇంప్లిమెంట్ ఏమనుకున్నాం, తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడాన్ని జనరల్గా లాజిక్ అని పిలుస్తాం. రైట్. తెలిసిన విషయాలు ఏంటి అనుకునేసరికి వీ కెన్ గో విత్ 24ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 - 1 × 25 అని రాయచ్చా. ఇది ఎజ్యూమ్ చేసుకోవడానికి నాట్ రిక్వైర్డ్ పెన్ అండ్ పేపర్. పెన్ అండ్ పేపర్ అక్కర్లేదు. 24ని ఏమైనా రాయచ్చండి 25 - 1 × 25. ఇప్పుడు ఏం చేయాలి, 25 × 25 ద వాల్యూ 625 బాగా తెలిసింది అది. అండ్ 25 × 1 25, అంటే 625లో నుంచి ఒక 25 తీసేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 600. ఇది వన్ టైప్ ఆఫ్ లాజికల్ అప్రోచ్. రైట్. అంటే 25 × 24 అన్నప్పుడు ఏం చేస్తాం, ఈ 24ని ఏమనుకుంటాం 25 - 1 అనుకుంటాం. సో 25 × 25 625 minus 25 × 1 25. 625 minus 25 you will get the result of 600. That is called a logical approach, one of the logical approach. సో అలా తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జనరల్గా లాజిక్ అని పిలుస్తాం. సో దీంట్లో తెలిసిన విషయాల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, యాప్టిట్యూడ్ సాల్వ్ చేయాలి అంటే మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్న చిన్న చిన్న ఫార్ములాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. a+b² ఏంటి, లేదంటే a-b² ఏంటి, a+b³ ఏంటి, a³ + b³ ఏంటి, అండ్ a⁴m × b⁴n అండ్ a⁴m × a⁴n ఇవన్నీ కూడా తెలియాలి. అవన్నీ తెలియాలంటే ప్రతి ప్రాబ్లము ప్రతి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫార్ములా చెప్పాలంటే ఎలానో కొంచెం కష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకసారి చిన్న క్లాస్ బుక్స్ 7th కానీ 8th కానీ బుక్స్ అన్ని రిఫర్ చేసామనుకో, ఈ చిన్న చిన్న ఫార్ములాస్ అన్ని రీకలెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు వచ్చి మర్చిపోయి ఉంటాం. రాకపోతే నేర్చుకోవడం కష్టం, కానీ ఆల్రెడీ వచ్చి మర్చిపోతే ఒకసారి చూస్తే వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇట్. రైట్. సో ఏం చేస్తారంటే ఆ బుక్స్ అని ఒకసారి రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మనకి ఏం చేస్తే చిన్న చిన్న వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫార్ములాస్, క్యూబ్స్ కానీ a⁴m/a⁴n ఆర్ సంథింగ్ ఏవో ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా రీకలెక్ట్ అవుతాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ చూడగానే ఆన్సర్ చెప్పలేము. ఏవో కొన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలను యూజ్ చేయాలి. అసలు నాకు ఏమీ తెలియదు అంటామా, లాజికల్ ఇంప్లిమెంటేషన్ చేయలేం. అట్లీస్ట్ మనకు కొంచెం తెలిసింది, దాన్ని ఉపయోగించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చేయొచ్చు, కానీ అసలు నాకు ఏమీ తెలియదు అంటే కానీ వీ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మాన్యువల్గా ఏం చేయాలంటే 8 × 3.75 × 3.75 × 3.75 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి ఇట్స్ ఎ లెంగ్దీ ప్రాసెస్, వెరీ లెంగ్దీ ప్రాసెస్. మీకు గంట ఇచ్చిన యాక్యురేట్ ఆన్సర్ రాదానికి. రైట్. నౌ తెలిసిన విషయాలు అంటే దీని మీద ఏం చేయొచ్చు, 8ని మనం వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2³ అని రాయొచ్చు ఇంటూ 3.75 3 ప్లస్ 1ని 1³ అని రాయొచ్చు. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ 7.52 - 6.5. దీనికి చేంజెస్ ఏమీ లేవు, యాజ్ ఇట్ ఈస్గా ఉందమ్మా. కాకపోతే 8 బదులు 2³ రాశాను, 1 బదులు 1³ ద వాల్యూ ఈజ్ 1. డన్. నౌ ఇక్కడ చూడండి, ఇది a³ × b³ ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ a³ × b³? ఇవి చిన్న చిన్న ఫార్ములాస్. a³ × b³ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a × b³ అని రాయొచ్చు. నౌ a × b³ అంటే 2 × 3.75. ఇంటూ చేయడం కన్నా ఎడిషన్ చేయడం ఇది. 3.75 ప్లస్ 3.75, దెన్ యూ విల్ గెట్ 0 హియర్, 15 and 1 and 7.50 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5. అదర్వైజ్ మీకు 2 × 3.75 వస్తుంది. 2 × 3.75 అంటే 3.75 ఇంకో 3.75 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే వస్తుంది మనకి. సో ఇక్కడ ఇంకా ఈజీగా చేయాలంటే ఏం చేయొచ్చు, 2 3s are 6 ప్లస్ 2 × 0.5 దెన్ యూ విల్ గెట్ 1.5. అదే 2 × 0.75 అంటే 1.5. ఈ రెండింటిని యాడ్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ 7.5. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 × 3.75 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7.5³ ప్లస్ 1³ అని రాసి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. గాట్ ఇట్? ఇది అర్థమైందా? 2 × 3.75 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a³ × b³ అంటే a³ × b³ అంటే a × b³. a × b³. ఇక్కడ a వాల్యూ 2 అండ్ b వాల్యూ ఎంత 3.75. 2 × 3.75 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7.5
క్యూబ్ యాజ్ ఇట్ ఈస్గా క్యూబ్ తీసుకుంటాం ప్లస్ 1 క్యూబ్. ఇప్పుడు మనకి ఇదే ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. ఇది ఫార్ములా. అంటే ఎలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ తెలియాలంటే ఖచ్చితంగా ఒకసారి మనం బుక్ రెఫర్ చేయాలి. గాట్ ఇట్? డన్. నౌ ఇది చూడండి, ఇక్కడ ఏ అంటే 7.5, బి అంటే 1. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏమొస్తుంది? ఏ క్యూబ్ ఏ ప్లస్ బి 7.5 ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? 7.5 స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి 7.5 ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, అండ్ దిస్ వన్ ఈజ్ డివైడెడ్ బై the denominator 7.5 square minus 6.5. Got it? Done. Next ఏం చేద్దాం? 7.5 దీన్నే సింప్లిఫై చేద్దాము. ఏముంది ఇక్కడ? 7.5 ప్లస్ 1 ఇంటూ 7.5 స్క్వేర్ మైనస్ 7.5 ఇంటూ 1 అంటే 7.5 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 బై డినామినేటర్ 7.5 స్క్వేర్ మైనస్ 6.5 అది ఉంది. నౌ చూడండి, మైనస్ 7.5 ప్లస్ 1 ఈ రెండింటిని సింప్లిఫై చేసాం అనుకో, మైనస్ 7.5 ప్లస్ 1 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ 6.5 అని రాయొచ్చు కదా. సో ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ విత్ మైనస్ 6.5 మైనస్ 6.5. ఇప్పుడు ఏమైంది? ఈ రెండు క్యాన్సిల్ అవుతాము. ఈ రెండు క్యాన్సిల్ అయితే 7.5 ప్లస్ 1 దెన్ ద రిజల్ట్ యూ విల్ గెట్ 8.5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు సి. రైట్? సో ఇక్కడ ఆన్సర్ 8.5 వచ్చింది. వీ కెన్ సాల్వ్ దిస్ బై యూజింగ్ ఏ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ డిజిటల్ రూట్ మెథడ్. అది ఎలా సాల్వ్ చేస్తాం అన్నది విల్ గో విత్ ద నెక్స్ట్ సెషన్. రైట్? సో ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. డన్. టేక్ కేర్.